హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక గుంటూరు కారం మూవీ భారమంతా మహేష్ పైనే అంటున్నారు ట్రేడ్ పండితులు. అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటీవల కాలంలో ఏ సినిమా లేనంతగా గుంటూరు కారం నిరంతరం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. షూటింగ్ మొదలుపెట్టిన నాటి నుండి ట్రైలర్ రిలీజ్ వరకు అంతా గందరగోళంగా గుంటూరు కారం ప్రయాణం సాగింది. తొలి షెడ్యూల్ ముగిసిన తర్వాత కథ మార్పు అంటూ బయటకు వచ్చిన విషయం నుండి నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ మార్పు వరకు నిరంతరం అంతరాయంగా సాగింది. హీరోయిన్ మార్పు, సినిమాటోగ్రాఫర్ మార్పు, ఫైట్ మాస్టర్ మార్పు, అలాగే మధ్యలో సంగీత దర్శకుడు తమన్ కూడా మార్పు అని కూడా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ విడుదలకు సిద్ధమైన గుంటూరు కారం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా ఉండబోతుందా అంటే థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ఆ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. దానికి ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్ పైన అంచనాలే. గతంలో మహేష్ను అతడు, కలేజా సినిమాలో అద్భుతంగా చూపించిన త్రివిక్రమ్ ఈసారి తన రొటీన్ ఫార్ములాకు సూపర్ స్టార్ను బలి చేయబోతున్నారా అన్న ప్రశ్న లేవనెత్తుతుంది. అత్తారింటికి దారేది సినిమా నుండి అలా వైకుంఠపురం వరకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల జయాపజయాలను పక్కన పెడితే అవన్నీ ఒక సినీ ఫార్ములా తరహాలోనే ఉంటాయి. ముఖ్యంగా తన సహజశైలికి భిన్నంగా నాన్ సింక్ కామెడీకి పెద్దపీట వేయడం త్రివిక్రమ్ స్థాయి ఉన్న దర్శకుడి నుండి ఏమాత్రం ఆశించదగ్గ పరిణామం కాదు. అయితే ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడంతో గుంటూరు కారంను అదే తరహాలో తెరకెక్కించారా అన్న సందేహాలకు ట్రైలర్ తావిచ్చింది. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ దాదాపు 24 గంటల్లో రికార్డు వ్యూస్ అండ్ లైక్స్తో దూసుకుపోతున్న మాట వాస్తవమే. అయితే ఇదంతా సిల్వర్ స్క్రీన్పై సినిమాను నిలబెడుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ట్రైలర్లో మహేష్ బాబు నటన, స్క్రీన్ ప్రజెన్స్ తప్ప హైలైట్ అయిన విషయాలలో హీరోయిన్ శ్రీలీల మాత్రమే ఉంది. సాధారణంగా సినిమాలో ఉన్న హైలైట్స్ అన్నిటినీ ట్రైలర్లో కట్ చేసి సినిమాకు హైప్ క్రియేట్ చేయడం రొటీన్గా జరిగే విషయం. కానీ గుంటూరు కారంలో హైలైట్స్ ఏంటి అంటే ఓన్లీ మహేష్ బాబు మాత్రమే. ఒక సాధారణ కథను తన స్క్రీన్ ప్రజెన్స్తో, డైలాగ్స్తో ప్రేక్షకులను సమ్మోహితులను చేయడం మహేష్కు వెన్నతో పెట్టిన విద్య. దీంతో గుంటూరు కారం విజయావకాశాలు అంతా ప్రస్తుతం మహేష్ ఒక్కడిపైనే నిలిచాయి. సర్కారు వారి పాట వంటి ఒక సాధారణ కథను కూడా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టింది అంటే అది మహేష్కున్న స్క్రీన్ ప్రజెన్స్ విలువే. ఆ మాటకొస్తే ఒక్క సర్కారు వారి పాట మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన వన్ నేనొక్కడే వంటి సినిమాలకు కూడా క్లాసిక్గా మార్చిన ఘనత మహేష్ బాబు సొంతం. అలాంటి మహేష్ కుర్చీ మడత పెట్టి పాటలో వేసిన స్టెప్పులతో ఊగిపోయిన అభిమానులకు ట్రైలర్ కావాల్సినంత కిక్ ఇవ్వలేకపోయింది. కానీ సూపర్ స్టార్ను చూపించిన తీరుకు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 2.5 నిమిషాల ట్రైలర్ను చూసి 2.5 గంట సినిమాను డిసైడ్ చేయడం సబబు కాదు. కానీ కథ రొటీన్ రొట్టకొట్టుడుగా ఉండడం చూస్తే ఇక సినిమా భారమంతా మహేష్ పైనే ఉందనిపిస్తోంది. ఇక ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.